క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడిన లేఖన భాగంలో మనము చీకటిలో నుండి వెలుగులోనికి ఎందుకు పిలువబడ్డాము, దాని కారణము అక్కడ పేతురు భక్తుడు ప్రస్తావన చేసే ప్రయత్నం చేస్తున్నారు. పాపములో ఉన్న వారందరూ చీకటిలో ఉన్నవారే, అందులో సందేహమే లేదు. అది ఎలాంటి వారైనా పాపము చీకటికి సూచన. చాలామంది చీకటి సాతాను అంటారు. సరే, ఎవరెవరి పరిభాష వారు వాడొచ్చు, కానీ నా మట్టుకు నేను చెప్పే మాట, చీకటి అంటే వాక్యము లేకపోవటం లేదా వెలుగు లేకపోవటం. వాక్యము వెలుగు. ఎప్పుడైతే వాక్యము వెలువడిందో అక్కడ వెలుగు కలిగింది. సో ఎవరైతే వాక్యములోనికి రారో, ఎవరైతే వాక్యాన్ని వినలేదో, ఎవరికైతే వాక్యము తెలీదో వారందరూ చీకటిలో ఉన్నట్టే. ఎందుకంటే వారికి సత్యము తెలియలే, ఇంకా జ్ఞానము తెలియలేదు, వెలుగు అర్థం కాలేదు. కనుక ఎవరైతే వాక్యాన్ని విని, వాక్యాన్ని తెలుసుకొని ప్రభు దగ్గరికి వస్తారో వారందరూ వెలుగు సంబంధులు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో పౌలు భక్తుడు ప్రస్తావన చేస్తారు. మనము చీకటి వారము కాము, మనము పగటి వారము అంటాడు. పగటి వారము అనంటే వాక్యము విన్నవారము అని, వాక్యము తెలుసుకున్న వాళ్ళము అని. ఇక్కడ పేతురు వాక్యాన్ని ఎందుకు తెలుసుకున్నారు, వాక్యము తెలుసుకోవటం వలన మనం ఏం చేయాలి అన్నది పేతురు చెప్తున్నాడు. ఇక్కడ ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. ఇక్కడ ప్రచురము అని అంటే ఇంగ్లీష్ బైబిల్లో ప్రైజ్ అని ఉంది, అంటే స్తుతించుట. మనము చీకటిలో నుంచి వెలుగులోనికి రావటానికి గల కారణాలు చాలా ఉన్నాయి. మొదటిదనే కన్నా అందులో ఒకటి ఆయన గుణాతిశయములను మనము స్తుతించాలి, కీర్తించాలి, ప్రచురము చేయాలి. గుణాతిశయములు అంటే ఏంటి? దేవునికున్న గుణాలు అన్నీ మనకు తెలియకపోవచ్చు, కానీ జీవగ్రంథం తెలియపరిచే సత్యాల్లో నుంచి మనకి కొన్ని తెలుసు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన సర్వ సమృద్ధి కలిగిన దేవుడు, ఆయన ఏకైక దేవుడు.
ఇవన్నీ ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ఆయన హ్మ్, మాట తప్పని దేవుడు. ఇవన్నీ ఆయనకున్న గుణాలు. వీటిని మనము నిత్యము పొగడగలగాలి. నిత్యము ఆహ్, ఆయ ఆయనకున్న గుణాలను స్తుతించగలగాలి. అలా స్తుతించటానికి ఆయన మనల్ని వెలుగులోకి తీసుకురావటమే కాదు, ఒక స్థానాన్ని గూడా ఇచ్చారు. అక్కడే మనముంది నిమిత్తము మనము అక్కడ గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు. ఆయన స్తుతించటానికి కూడా మనం చీకట్లో నుంచి వెలుగులోకి రావటమే కాదు, వెలుగులోకి తీసుకొచ్చి ఆయన మనకి ఒక పొజిషన్ ఇచ్చారు. ఆ పొజిషన్ బట్టైనా మనము ఆయన నామాన్ని స్తుతించాలి. 1 ఏర్పరచబడిన జనమంట. 2 యాజక సమూహమంట. 3 పరిశుద్ధ జనమట. 4 ఆయన సొత్తు. ఎవరిస్తారండి ఈ భాగ్యాన్ని మనకి ఈ లోకంలో? మనకి అసలు ఆ పాటి గౌరవం బయట ఎక్కడన్నా ఉంటదా? ఎవరైనా మనల్ని గౌరవిస్తారసలు బయటికెళ్తే? కొన్ని సార్లు ఏంటంటే, మన విలువ, మన గౌరవం ఇంట్లో కూడా ఉండదు. మనల్ని ఎవరు ఇంట్లో కూడా గౌరవించరు. ఇంట్లో గూడా మన పిల్లలు గూడా మనల్ని లెక్క చేయరు. కొన్ని సందర్భాల్లో మన మాటల్ని తీసి పక్కన పడేస్తారు. అలా కాకుండా ఆయనకి ఒక స్టాండర్డ్ ఇచ్చారు. మనకొక స్థాయి ఇచ్చారు దేవుడు. ఏంటిదంట? ఏర్పరచబడిన వాళ్ళమంట. రెండోదేంటిదంట? రాజులైన యాజకులము. అందరం ఆయన యాజక సమూహంలోని వారు. పరిశుద్ధ జనము. మనల్ని పరిశుద్ధులంటున్నాడు. మనం ఎక్కడికెళ్ళినా గానీ, మన తప్పులే చూస్తారు గదండీ! కానీ నా దేవుడు, నీ దేవుడు మనల్ని తప్పులు పక్కన పడేసి, మనల్ని పరిశుద్ధ జనామంగా చేసి, ఇంకా అంతకన్నా శ్రేష్టముగా తన సొత్తుగా, తన ప్రజలుగా ఆయన మార్చుకున్నాడు. కారణం ఏంటంటే, ఆయన గుణాతిశయములను మనము ప్రతిరోజు స్తుతించగలగాలి. ఎంత చేసిన దేవుడు. ఇవన్నిటికి మనం అర్హులమా అంటే? కానే కాదు. ఏర్పరచబడటానికి అర్హులం కాము. రాజులను, యాజకులుగా ఉండటానికి అర్హులమా? ఛాన్సే లేదు. పరిశుద్ధ జనం అసలది ఆలోచన గూడా రాదు. ఆయన ప్రజలు అంటే దేవదూతల సమానం అవుతామా? లేనే లేదు. వీటిలేటిలికి మనం అర్హులము కాకపోయినా, మనల్ని అర్హులుగా చేసి, ఈ స్థాయిలో మనల్ని జస్ట్ ఒక్క మాట నేను పాపిని అనగానే మనల్ని చీకట్లో నుంచి వెలుగులోకి తీసుకొచ్చి, ఈ స్థానాలు మనకిచ్చాయి. మనల్ని ఈ స్థాయిలో ఉంచిన దేవదేవుణ్ణి రోజులో ఒకసారైనా స్మరించి స్తుతించటము మన మన ధన్యత. అసలు మన మన హక్కు, మన డ్యూటీ ఇవన్నీ. కనుక ఈరోజు నుంచి దేవుని గుణాతిశయములను స్తుతిద్దాం, ఘనపడతాం. దేవుని యొక్క ఆ స్థాయి, దేవుడు మనకిచ్చిన ఆ స్థాయిని బట్టైనా మహోన్నతుడైన దేవుని నామాన్ని మహిమపరచాలని మనవి చేసుకుంటూ ఈ మాటలను ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న వారు బోధాల సందేశ్ ప్రేమ్, వారికి జన్మదిన శుభాలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. వాక్యానుసారమైన జీవితాన్ని జీవించగలిగిన కృపను దయచేయండి. బలహీనులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని బలపరచండి. జన్మదినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి తండ్రి. అనేక జన్మదినాలు జరిపించుకొని కృపాభాగ్యం దయచేయగలరని యేసుక్రీస్తు ప్రభువు వారి పుణ్యనామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.